అంతరిక్ష రంగంలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న ఇస్రో మరో మైలురాయిని చేరే సమయం ఆసన్నమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మార్క్ 3 క్రయోజనిక్ ఇంజన్ రోదసిలోకి దూసుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా జీశాట్ 19 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు కౌంట్డౌన్ ప్రారంభమవుతోంది. రేపు సాయంత్రం 5 గంటల 28 నిమిషాలకు జిఎస్ఎల్వి రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్తోంది. జిఎస్ఎల్వి మార్క్ 3 D1 ప్రయోగంతో అంతరిక్ష విజయాల చరిత్రలో మరో పేజీని సృష్టించేందుకు ఇస్రో సిద్ధమైంది. మార్క్ 3లో వినియోగిస్తున్న క్రయోజనిక్ ఇంజన్ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవడానికి తయారీకి ఇస్రో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చింది. అందుకే ఈ ప్రయోగం ఇస్రోకి అత్యంత కీలకం. అన్నీ అనుకున్నట్టు సాగితే ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న రష్యా, అమెరికా, చైనా, జపాన్, యూరప్ సరసన భారత్ చేరనుంది. ప్రస్తుత జిఎస్ఎల్వి మార్క్ 2 ద్వారా 2.2 టన్నుల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించే వీలుంది. సోమవారం ప్రయోగించనున్న మార్క్ 3 రాకెట్ ద్వారా ఏకంగా 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టవచ్చు. రేపు మార్క్ 3 ద్వారా ప్రయోగించనున్న జీశాట్ 19 ఉపగ్రహం బరువు 4 టన్నుల కన్నా కొంచెం తక్కువ. 1990లో 24 ట్రాన్స్పాండర్లతో ఉన్న 2 టన్నుల బరువు గల ఉపగ్రహాల ప్రయోగం జరిగేది. తరువాత మరిన్ని అధిక ట్రాన్స్పాండర్లతో 3 టన్నులకు పైన బరువు గల ఉపగ్రహాలు ప్రయోగించారు. ఇప్పుడు 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం అనివార్యమైంది. వాటిని ప్రయోగించాలంటే మార్క్ 2 సామర్థ్యం చాలదు. ఖచ్చితంగా మార్క్ 3 తరహా క్రయోజనిక్ ఇంజన్లు అవసరమవుతాయి. అందుకే ఈ ఇంజన్ అభివృద్ధి కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు. మార్క్ 3 రాకెట్ ఇప్పటివరకు ప్రయోగించిన రాకెట్లలో బాహుబలి లాంటిది. జీటీఓలో 4000 కిలోల బరువు, ఎల్ఈఓలో 10,000 కిలోల పేలోడ్లను ప్రవేశపెట్టగల సామర్థ్యం దీని సొంతం. ఇప్పటివరకు ఘన, ద్రవ, వాయు రూపాల్లోని రసాయన ఇంధనాలతో రాకెట్లను నడిపించారు. క్రయోజనిక్ ఇంజన్ కోసం మాత్రం ఇంధనాన్ని అత్యంత శీతల ఉష్ణోగ్రతకు చల్లబరిచి ద్రవ రూపంలోకి మారుస్తారు. ఈ ఇంజన్లో ప్రధానంగా ద్రవ హైడ్రోజన్ వాడతారు. ఇది -253 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ రూపంలోకి మారుతుంది. దీన్ని మండించడానికి ఆక్సిజన్ను ఉపయోగిస్తారు. ఇది -183 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవంగా మారుతుంది. హైడ్రోజన్ను, ఆక్సిజన్ను విడివిడిగా ట్యాంకుల్లో భద్రపరిచి మండించడం ద్వారా వెలువడే వేడి వాయువులు యంత్రపు నాజిల్ ద్వారా బయటకు వెళ్లి రాకెట్ను ముందుకు నెడతాయి. రాకెట్ ప్రయోగం మొత్తంలో ప్రధాన విషయం ఇంధనాన్ని శీతలీకరించడం. ఇంత చల్లదనాన్ని తట్టుకునేలా ఇంజన్లో ప్రత్యేక లోహ మిశ్రమాలతో తయారు చేసిన గొట్టాలు, ట్యాంకులు, పంపులు ఉపయోగించారు. బయటి వాతావరణం తగలకుండా ఉష్ణ కవచాలు ఏర్పాటు చేశారు. సాధారణ ద్రవ ఇంజన్లతో పోలిస్తే ఇందులో మండే ప్రతి కిలో ఇంధనానికి అత్యధిక ఫలితాన్ని క్రయోజనిక్ ఇంజన్లు ఇస్తాయి. అందువల్ల రాకెట్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువును మోసుకెళ్లగలవు. జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగం విజయవంతమైతే అత్యధిక బరువున్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం పరిపూర్ణంగా ఇస్రో సొంతమైనట్లే. దీనివల్ల భారీ ఉపగ్రహాలను పంపేందుకు విదేశాలపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. వ్యయం కూడా తగ్గుతుంది. అంతేకాదు అగ్రదేశాలకు పోటీగా నిలుస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇస్రో ప్రయోగ ఖర్చులు చాలా తక్కువ. దీనివల్ల ఇతర దేశాలు భారీ ఉపగ్రహ ప్రయోగాల కోసం భారత్ వైపు చూసే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో భారీ సమాచార ఉపగ్రహాల ప్రయోగం జోరందుకోనుంది. తద్వారా $100 బిలియన్ మార్కెట్ను ఇస్రో సొంతం చేసుకోగలుగుతుంది.